అది ఒక రిచ్ ఇల్లు. ఆ రిచ్ ఇంట్లో సూర్యకాంతం ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. సూర్యకాంతం చాలా తెలివైనది, పైగా చాలా డబ్బు పిచ్చి కలది. సూర్యకాంతంకి ఒక్కగానొక్క కొడుకు సురేష్. సురేష్ పట్నంలో చదువుకుంటూ ఉంటాడు. సూర్యకాంతం తన కొడుకు చదివే చదువుకి డబ్బులు ఖర్చు పెడుతూ తనకు వచ్చే కట్నం డబ్బుతో ఆ డబ్బుల్ని మళ్ళీ తిరిగి సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలాంటి సూర్యకాంతంకి ఎలాంటి కోడలు వస్తుందో చూద్దామా? ఒకరోజు సూర్యకాంతం కొడుకు సురేష్ సూర్యకాంతం దగ్గరకు వస్తాడు. అమ్మా, నేను పట్నంలో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానమ్మా. వాళ్ళు కట్నం ఇవ్వలేరు. వాళ్ళ అమ్మ నాన్న చాలా పేదవాళ్ళు. కానీ అమ్మాయి చాలా మంచిదమ్మా. చాలా అందంగా ఉంటుంది. నీకు తగ్గ క్వాలిటీస్ అన్నీ ఆ అమ్మాయిలో ఉన్నాయి. నీవు చెప్పినట్టు వింటుంది. నీ చేతి కింద పనిచేస్తుంది. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టమమ్మా. వెంటనే సూర్యకాంతం, ఒరేయ్ నోరు ముయిరా, నువ్వు చెప్పేది వినటానికే చాలా చండాలంగా ఉంది. మనం ఇంత రిచ్ వాళ్ళమయ్యుండి ఒక పేదింటి అమ్మాయిని మన కోడలిగా చేసుకోవడమా? నీకు తెలుసు కదా, నీకు వచ్చే కట్నం డబ్బు కోసమే నిన్ను ఇన్ని పై చదువులు చదివించాను. నువ్వేమో ఎవరో ఒక పేదమ్మాయిని, దిక్కుమొక్కు లేనిదాన్ని పెళ్లి చేసుకొని ఈ ఇంటిలో మహారాణిని చేస్తానంటున్నావు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఏ పేదింటికి అల్లుడిని కానివ్వను. ఏ పేదింటి నుంచి అమ్మాయిని నా ఇంటికి కోడలిగా తీసుకురాను. గుర్తుపెట్టుకో, నోరు మూసుకొని నేను చూపించిన పెళ్లి చేసుకో అంటుంది. ఏంటమ్మా, నువ్వింక మారవా? ఈ రోజుల్లో కూడా డబ్బు పిచ్చి ఏంటి? సరే అయితే నా మాట కూడా విను. నేను ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఏదో ఒక జాబ్ చూసుకొని ఆ డబ్బుతోనే నేను నా భార్యని పోషించుకుంటాను. నీ ఆస్తిలో నుంచి నాకు చిల్లిగవ్వ కూడా అవసరం లేదమ్మా. నువ్వు ఇంకా మంచిదాని అనుకున్నాను. నీలో డబ్బు పిచ్చి పిసినారితనం ఇంకా పోలేదు అని చెప్పి కొడుకు సూర్యకాంతంపై చాలా సీరియస్ అవుతాడు. వెంటనే సూర్యకాంతం తన మనసులో ఇలా ఆలోచించుకుంటుంది. వామ్మో, వీడిని ఇప్పుడు బయటికి పంపిస్తే ఎలా? నాకు వీడంటే చాలా ఇష్టం. బయటికి వెళ్ళిపోతే వాడు తిరిగి మళ్ళా ఇంటికి రాను. అది రానిస్తుందో రానివ్వదో ఒక పని చేద్దాం. ముందు ఒప్పుకున్నట్టే నటించి పెళ్లి చేసి ఇంటికి వచ్చిన తర్వాత దానిపైన నా కొడుకు మనసు విరిచేసి అప్పుడు వాడికి వేరే డబ్బున్న గొప్పింటి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. నా కొడుకు దూరం అయితే నేను ఉండలేనని తన మనసులో తాను ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. సూర్యకాంతం మనసు మాత్రం ఏమాత్రం మారదు. ఇదంతా చాటు నుంచి విన్న కూతురు ఇలా వచ్చి అడుగుతుంది. ఏంటి మమ్మీ, నువ్వు ఎవరో పేదింటి అమ్మాయిని నా వదినగా తీసుకొని వస్తాడా? దానికి నువ్వెలా ఒప్పుకున్నావు మమ్మీ? మనం ఇంత రిచ్ వాళ్ళమై ఉండి ఒక పేదింటి అమ్మాయిని తీసుకొని వస్తే ఆ అమ్మాయిని వదిన అని నా ఫ్రెండ్స్కి పరిచయం చేస్తే నవ్వుతారు మమ్మీ. నన్ను చాలా చిన్నతనంగా చూస్తారు. మనం ఎన్ని కలలు కన్నాం వదిన గురించి, ఒక గొప్ప డబ్బున్న ఇంటి నుంచి రావాలని కదా. నువ్వేంటి మమ్మీ ఇలా అన్నావు? అన్నయ్యకు ఆ పేదింటి అమ్మాయికు పెళ్లి చేసావేంటి మమ్మీ అని అడుగుతుంది. ఓసేయ్ తిక్కల్దానా, పెద్దగా అరవకే. మీ అన్నయ్య వింటే మొదటికే మోసం వస్తుంది. నేను ఈ పెళ్ళి ఎందుకు చేశానంటే అని సూర్యకాంతం తన మనసులో ఉన్న మాట చెప్తుంది. కోడల్ని ఇంట్లోంచి ఎలా వెళ్ళగొట్టాలా అని, తన కొడుకుపై కోడల్ని ఇష్టం లేని కోడలుగా ఎలా చెయ్యాలి అని, ఇవన్నీ తల్లి కూతురికి వివరంగా చెప్తుంది. అందుకనే పిచ్చిదానే, వాడి మాట విన్నట్టు ఉండాలి, వాడు మన మాట వినేలాగా చేసుకోవాలి. అందుకే ఇలా ఆ పేదింటి అమ్మాయిని ఇచ్చి మీ అన్నయ్యకి పెళ్లి చేశాను. దాని మొహం ఎప్పుడన్నా చూసావా? ఎప్పుడు డల్గా దిగాలుగా ఉంటుంది. అలాంటి దరిద్రాన్ని ఎన్ని రోజులని ఇంట్లో ఉంచుతాను అనుకుంటున్నావే? త్వరగానే పంపిస్తా.
ఒకరోజు కోడలు పుట్టింటి నుంచి అత్తింటికి సారె తీసుకుని వస్తుంది. అది చూసిన ఆడపడచు ఇలా అంటుంది, ఏంటి మమ్మీ, ఈ చీరలు ఈవిడగారు తెచ్చారా ఏంటి? మన ఇంట్లో పని వాళ్ళకి పంచడానికి ఏమన్నా తెచ్చిందా ఏంటి? ఇలాంటి చీప్ చీరలన్నీ మన ఇంట్లో పని వాళ్ళే కడతారు కదా మమ్మీ, ఏంటి ఇది నీకోసం ఏమన్నా తీసుకొని వచ్చిందా ఏంటి? ముందు ఇవి ఇక్కడి నుంచి తీసేయి, వీటిని చూస్తుంటేనే నాకు చాలా అసహ్యంగా ఉందని అత్త వాటిని దూరంగా పడేస్తుంది. ఏంటి ఈ చీరలు? మీ అమ్మ వాళ్ళు నా కోసం, ఈ రిచ్ సూర్యకాంతం కోసం ఇలాంటి లో క్లాస్ చీరలు, ఫుట్పాత్ పైన అమ్మే చీరలు పంపిస్తారా? నా రేంజ్ ఏమనుకుంటున్నారు? ఇష్టం లేకపోయినా నిన్ను తీసుకువచ్చి ఈ నా ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉండనిస్తుంటే నా కోసం కనీసం ఒక 10,000 ఖర్చు పెట్టి పట్టు చీర కూడా తేలేరా? అమ్మో, నువ్వు చాలా పిరికిదానివే. నేనేం పిరికిదాన్ని కాదు అత్తయ్య, మీరింక మాట్లాడడం ఆపండి. ఏదో మాకున్నంతలో మీపై అభిమానం చూపించుకోవడానికి మా అమ్మ వాళ్ళు మీకోసం ఈ సారె పంపించారు. నచ్చితే నచ్చిందని చెప్పండి, లేకపోతే లేదు. ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన తర్వాత మీ మాట వినటమే నా కర్తవ్యం కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను. మీరు తీసి పక్కన పడేయంటే పక్కన పడేస్తాను, కానీ నా పుట్టింటి గురించి మాత్రం ఏమన్నా నేను ఊరుకోను. నా గురించి మీరేమన్నా అనే హక్కు మీకుంది, నాతో ఏ పని చేయించుకునే హక్కైనా మీకుంది అని చెప్పి కోడలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ కోడలు అన్న ఆ ఒక్క మాటతో ఆ రోజు నుంచి అత్త ఆడపడుచు ఇద్దరూ కలిసి కోడల్ని నానా విధాలుగా హింసిస్తూ ఉంటారు. తన చేత ఇంటి చాకరీ మొత్తం చేయిస్తారు. పని వాళ్ళను కూడా పనుల నుంచి తీసివేస్తారు. కోడలు చాలా ఓర్పుతో సహనంతో అత్తగారు ఆడపడుచు పెట్టే బాధలను తట్టుకుంటూ ఆ ఇంట్లో ముందుకు నెగ్గుకుంటూ ఉంటుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్.